ఒరిజినల్ కంకులు అయితే తీసుకున్నాం. స్వీట్ కార్న్ కాదు, నార్మల్ కార్న్. ఇవి అయితే మంచిగా మగ్గారలు చేస్తున్నాము. 50 రూపాయలకు 4, 100కి 8 అన్నారు. ఇంటికెళ్ళిన వాళ్ళు రూపాయలు. మిల్క్ వచ్చేటప్పుడు మిల్క్ కూడా తీసుకొస్తున్నాం. ఇవి అండి కంకులు ఎలా ఉన్నాయి అంటే నాటు కంకులే కాదు, స్వీట్ కార్న్ అయితే కాదని అన్నట్టు. చూడాలి. కొంచెం జామ్ పూసుకొని ఇంకొక బ్రెడ్ పెట్టుకొని అయితే తినేసిన. ఇక గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ ఈరోజుకి. 1, 2, 3, 4, 100కి 8 అన్నారు. 50 రూపాయలు తెచ్చిన. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బెటర్ అయినా బెండకాయ టమాటా చేసింది, అన్నం ఉంది. ఇక ఇడ్లీలు చేసిందని చెప్పినా కదా, ఇడ్లీలు ఫుల్గా ఉన్నాయి. కుమ్మేసడే ఈరోజు. ఈ చట్నీ. ఇక ఇడ్లీలకి మనం దోశలు కూడా వేసుకొని ట్రై చేద్దాం. కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా, రుచికి తగిపడనంత. ఇదో నాకు ఇది ఉంటుంది కదా, దీంతోనైతే దోశలు వేయవుతుంది అలవాటు. దీంతోనే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు కదా. మంచిగా కలిపి వస్తలేదు, 2 చేతులు పట్టుకొని కలుపుతాం. ఇక అయితే మంచిగా కలుపుకున్నా అండి. రండి ఒక్కొక్కరు లైన్గా నిలబడండి, గొడవ పడకండి. అందరికీ వేస్తా దోశ, రాగి దోశ. ఇంకొన్ని వాటర్ పడతాయి కానీ ప్రజెంట్ అయితే ఇట్లా వేద్దాం. ఎలా ఉంది రాగి దోశ? రెడీ. ఇడ్లీ, దోశ, చట్నీస్ రెడీ అండి. రండి తినండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంగా నడుతున్నాయి. ఇవి పల్లీలు అయితే వేయించుతున్నా. దీని పల్లీలును బెల్లం కలుపుకొని తింటే సూపర్ ఉంటాయి. సో అనన్య బెల్లం అంటుంది, అందుకే పల్లీలును బెల్లం కలుపుకొని తింటే హెల్దీ కదా. అది ఇది కలుపుకొని తిందామన్నట్టుగా ఇవైతే వేయించుతున్నా. చల్లారేలోపు బెల్లం అయితే తురుపుకొని 2 కలుపుకొని తినేస్తే సూపర్ ఉంటాయి.